సమీక్ష నిర్వహించారు. నిధుల మళ్లింపుపైన విస్మయం వ్యక్తం చేశారు ఆయన. నిధులు ఎటు వెళ్ళాయో తెలవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, తనపైన ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుందని మండిపడ్డారు ఆయన. రానున్న 5 ఏళ్లలో వీరి పాలన ఎలా ఉండబోతుందో తమకు తెలుసునని, తాము దేనికైనా సిద్ధమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు నిజంగా దారి మళ్లించారా? కూటమి దూకుడు వెనుక కారణం ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారు, అదేవిధంగా జేఎస్పీ జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు, వైసీపీ నేత అధికార ప్రతినిధి మధుకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. మిగిలిన వారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉంటారు. ముందుగా మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుందండి? వినపడుతుంది సార్, వినపడుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. సీదిరి అప్పలరాజు గారు మాట్లాడారు, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో మీకు కూడా తెలిసే ఉంటుంది. తన మీద ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని, అరే బయటకు వచ్చి మాట్లాడినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని, తమకు ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంటుందో తెలుసునని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని, రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాకి మేము రెడీలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఫస్ట్ దీన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు ఒక మాజీ మంత్రి మాట్లాడే స్థాయిలో ఆయన మాట్లాడాలి. నిన్నటిదాకా అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, ఆయన మంత్రిగా ఉన్నాడు, కేబినెట్ లో ఉన్నాడు. కక్ష సాధింపుకి, అక్రమ కేసులకి, వేధింపులకి, కూల్చివేతలకి, రద్దులకి క్యారాప్ అడ్రస్ వైసీపీ ప్రభుత్వం. 5 ఏళ్లు విధ్వంసకర పాలనలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా విచ్ఛిన్నం చేసి, కుక్కలు చింపిన విస్తరలాగా రాష్ట్రాన్ని ఒక 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది వైసీపీ 5 ఏళ్ల పరిపాలన. ఆ పరిపాలనలో ప్రజల్లో పుట్టినటువంటి ఆగ్రహంతో ఆ పార్టీకి అడ్రస్ లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు చిత్తుగా ఓడించారు, ఇంటికి పంపించారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక మాజీ మంత్రి మాట్లాడే ముందు. అక్రమ కేసులు పెట్టే ఆ ధోరణికి ఎవరు అంకురార్పణ చేశారు? కక్ష సాధింపు చర్యలకి, కవ్వింపు చర్యలకి, వేధింపులకి ఎవరు ఆద్యులు? ఎవరు దాన్ని ప్రారంభించింది? ఎవరు? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ కేసులు ఏ నేతలపైన ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చి మన మంత్రి గారికి, మాజీ మంత్రి గారికి అనేక సందర్భాలు నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎక్కడుందండి? వాళ్ళు ఎప్పుడన్నా ప్రతిపక్షం మాట విన్నారా? మా రోదన వేదన వాళ్ళ అధికార మదంతో వినిపించుకున్నారా? కండకవరంతో, అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగాన్ని హేళన చేసి, కోర్టుల్ని ధిక్కరించి ఎంత దారుణంగా అరెస్టులు చేశారండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కంటే దారుణమైనటువంటి అప్రజాస్వామిక అరెస్ట్ ఏదైనా ఉంటుందండి? ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేకుండా అర్ధరాత్రి ఆయన బస్సుని చుట్టుముట్టి వందలాది పోలీసులు అరెస్ట్ చేయడం, అంత అర్ధరాత్రి ఆయన్ని రాజమండ్రి తరలించడం, కోర్టులో గంటల తరబడి కూర్చోబెట్టడం, ఇవన్నీ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అమానవీయ సంఘటనలు, అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ విరుద్ధ చర్యలు. ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏ విధంగా అరెస్ట్ చేయాలో మీకు తెలీదా? అన్నాడు. ఒక వీరప్పని అడవుల్లో చుట్టుముట్టినట్టుగా వందలాది మంది పోలీసులు వెళ్ళి చుట్టుముడతారా ఆయన బస్సుని, ఆయన ఉన్నటువంటి ప్రదేశాన్ని? అర్ధరాత్రి పూట అచ్చెన్నాయుడు గారి ఇంటి గోడలు దూకి అరెస్ట్ చేస్తారా? అర్ధరాత్రి దేవినేని ఉమా గారి ఇంటిపై దాడి చేస్తారా? దులుపుడి నరేంద్ర గారి ఇంటిపై దాడి చేస్తారా? ఆనంద్ సాగర్ గారు, గతంలో అవన్నీ వాళ్ళు చేసిన తప్పులు కాబట్టి ప్రజలు ఈ రోజున కూటమిని ఆశీర్వదించారు, చంద్రబాబు గారిని ఆశీర్వదించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిజంగా చట్ట ప్రకారం వెళ్తున్నారా, లేదు అంటే ఆయన మాట్లాడిన మాటలు దాని గురించి చెప్పండి మీరు ప్లీజ్. ఆ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ లీడర్ అండి. ఆయన ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యంలో పుట్టినటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి ప్రజాస్వామ్యవాది ఎవరు ఉండరు. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడూ కక్ష సాధింపులు ఉండవు. ఆయన లక్ష్యం ఒకటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలి,
రాజధాని నిర్మాణం జరగాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, లాండ్ ఆర్డర్స్ క్రమంగా ఉండాలి, ఇది ఒక ఫైనాన్స్ గ్రోత్ ఉండాలి, ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి గావించాలి. ఇటువంటి మా ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్, మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ప్రజలకి మేలైనటువంటి మెరుగైనటువంటి పరిపాలనతో పాటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మేము అందించాలనే తపన చంద్రబాబు నాయుడు గారిది. వీళ్ళ మీద కేసులు పెట్టి కాలయాపన చేసుకోవాల్సి గోల్డ్ గిల్లుకునే అవసరం మాకు లేదు. ఆయనకి ఆ ఖాళీ లేదు, ఆయనకంత కాలం సరిపోదు, ఆయనకి టైం సరిపోదు వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని లోపల పెట్టి ఏ చేయడానికి. అసలు వీళ్ళ మీద కేసులకు అర్హత లేని ఎవరైనా ఉన్నారన్నా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఆటోమేటిక్ గా చట్టం ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే తన పని తను చేసుకుంటూ పోతుంది. మేమేమి దాని మీద టైం వెచ్చించాల్సినటువంటి అవసరం, టైం పెట్టాల్సినటువంటి అవసరం, మా టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం మాకైతే లేదు. సిదిరి అప్పలరాజు గారు ఆయన చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పోలీస్ అధికారులను దూషించాడో, చిందులేశాడో, అప్రజాస్వామికంగా బూతులు తిట్టాడో ఒకసారి పాత రికార్డు చూసుకుంటే ఆయనకే తెలుస్తుంది. కేసుల గురించి, పోలీస్ వేధింపుల గురించి వైసీపీ లీడర్స్ కి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ తరఫున నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఓకే ఆనంద్ సాగర్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను నేను. మనతోటి వైసీపీ అధికార